హాయ్ అండి, వెల్కమ్ టు సర్వీస్ హోమ్ బేక్స్. ఈరోజు మేము ఫుడ్ కలర్స్ మేము ప్రిపేర్ చేస్తామని చెప్తున్నాం కదా, అందుకని మేము చేసిన కలర్స్ జస్ట్ అన్ని కలిపి పెడుతున్నాం. సో ఇదైతే మనకి ఎల్లో కలర్ వస్తుంది. ఎల్లో ఫుడ్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్, ఇది వచ్చి పింక్ కలర్, డార్క్ పింక్ కలర్ వస్తుంది. మనకి రెడ్ కలర్ వస్తుంది. ఇది వచ్చి మనకి బ్లూ కలర్, ఇది వచ్చి మనకి గ్రీన్ కలర్ వస్తుంది. మనకైతే ఫుడ్ కలర్స్ ఇవి ప్రతి కలర్ ఉండకపోవచ్చు కాబట్టి, సో ఇవైతే మేము తయారు చేసిన ఫుడ్ కలర్స్ అండి. ఇవైతే ఒక్కొక్కటి ఒక్కొక్క దాని నుంచి చేసినవి. ఎల్లో అయితే పసుపు, పర్పుల్ కలర్ అయితే ఇది పర్పుల్ కలర్, ఇది అయితే రెడ్ క్యాబేజ్ తో చేసిండేది, ఆరెంజ్ క్యారెట్ తో, అలా ప్రతి కలర్ ఒక్కొక్క దాని నుంచి చేసిన కలర్ అయితే ఫుడ్ కలర్స్. ఇవైతే మేము ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా చేసినవి కాబట్టి ఇదైతే మనకు కేక్స్ లో యూజ్ చేసినా కూడా కొంచెం లైట్ కలరే వస్తుంది. ఎందుకంటే మనం న్యాచురల్ గా చేసినవి కదా, ఆర్టిఫిషియల్ అయితే కంప్లీట్ గా డార్క్ కలర్స్, ఆ కలర్ కావాలంటే యాసిటీస్ వస్తుంది. ఇది అంత యాసిటీస్ రాదు, కొన్ని కలర్స్ వస్తాయి యాసిటీస్, కొన్ని నార్మల్ గా కొంచెం లైట్ కలర్ వస్తుంది.